ఈ రోజు నేను ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నా అండి. ఈ రెసిపీ నేమ్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. దీనికోసం నేను 2 కేజీల రేషన్ బియ్యాన్ని అయితే నీట్ గా వాష్ చేసుకొని ఒక 24 గంటలు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. మధ్య మధ్యలో బియ్యంలో అయితే వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ పోసుకొని అయితే నానబెట్టుకోవాలి. ఇలాగా ఒక 24 గంటల తర్వాత అయితే వీటిని నీళ్లు తీసేసి ఒక వడగిన్నెలో వేసుకొని వడేసుకోవాలి. నీళ్ళంతా ఒడిచిన తర్వాత పిండి మరలో అయితే ఈ పిండి అయితే వేయించుకోవాలి. పిండి వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 4 ఇలాచి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకొని మెత్తడి పౌడర్ లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక బాండి తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు గీ వేసుకొని గీ కరిగిన తర్వాత ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి తర్వాత నువ్వులు వేసుకోవాలి. ఈ ప్లేస్ లో గసగసాలు కూడా వేసుకోవచ్చు. ఫ్రై అయిపోయిన వాటిని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పిండిని అయితే కన్ఫామ్ గా జల్లించుకోవాలి. పిండి జల్లించుకున్న తర్వాత తడారిపోకుండా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 కేజీ బెల్లం అయితే తీసుకొని గిన్నెలోకి అయితే వేసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని బాగా కరగబెట్టుకోవాలి. కరిగిన తర్వాత అయితే స్టవ్ మీద పెట్టుకొని గడ్డలేమీ లేకుండా బెల్లాన్ని అయితే కరిగించుకొని కరిగిన తర్వాత అయితే వడవేసుకోవాలి. బెల్లంలో రాళ్ళేమీ రాకుండా వడేసుకున్న బెల్లం పాకాన్ని మళ్ళీ అదే గిన్నెలోకి వేసుకొని బాగా ఉండపాకం వచ్చేంత వరకు అయితే తిప్పుకోవాలి. ఉండపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా వేసుకున్న ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి తిప్పేసుకొని తర్వాత మనం ముందుగా పొడి చేసుకొని ఉంచుకున్నాం కదా బియ్యాన్ని, అదైతే కలుపుకొని చలివిండి అయితే తయారు చేసుకోవాలి. పిండి ఎక్కువగా వేసుకుంటే చలివిండి అయితే చాలా గట్టిగా వస్తుంది. చూసుకొని పిండి వేసుకోవాలి. చివరిగా అయితే మనం అన్ని ఫ్రై చేసుకున్నాం కదా కొబ్బరి అవన్నీ కలిపేసుకున్నాం అనుకోండి చలివిండి అయితే రెడీ అయిపోతుంది.